హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 7th మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి బిట్స్ అండి ఇవి. ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిట్స్ అయితే ఉన్నాయి. ఈ బిట్స్ అన్నీ కూడా డిఎస్సికి యూజ్ అవుతాయి. అన్ని ప్రీవియస్ డేట్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా ఉంది అనేది మనకు ఐడియా వస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోదావరి తీరమందు గొప్ప బూరుగు వృక్షం కలదు. అందు నానా దిక్కుల నుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచుండును. ఒకనాడు వేకువ లఘు పతనకమను వాయసము మేలుకొని రెండవ యముని వలె సంచరించుచున్న కిరాతకుని చూచి వరువాత లేచి వీని మొగము చూచి తిని నేడేమి కీడు రాగలదో తెలియదు. వీడు వచ్చిన చోట నిలువదగదు. జాగు చేయక ఈ చోటు విడిచిపోవలను అనుకున్నది. ప్రాతకాలమున లేచి వీని ముఖం చూశాను. ఏమి అపాయం వస్తుందో అనుకున్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 వాయసము. నెక్స్ట్ 1. ప్రాచీన కాలంలో భారతదేశంలో కుటుంబ వ్యవస్థ, జీవన విధానాలను తెలుసుకోవడానికి రామాయణం ఆదర్శమైన గ్రంథం. రాజనీతి, సమకాలిక రాజకీయాలు ప్రధానంగా మహాభారతంలో చిత్రించబడ్డాయి. గార్హస్థ్య జీవితంలోని నీతి ధర్మాలు రామాయణంలో చిత్రించబడ్డాయి. రామాయణాన్ని చదివిన విదేశీయులకు భారతీయుల కుటుంబ జీవన క్రమం సుబోధకం కాగలదు. పై గద్యాన్ని అనుసరించి భారతంలో చిత్రించబడిన అంశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 రాజనీతి, సమకాలీన రాజకీయాలు. నెక్స్ట్ 1. జీవనంబుదనకు జీవనంబయుంట నలవు చలమునంత కంతకెక్కి ముకర మొప్పే డస్సే మత్తేబ మల్లంబు బహుళపక్ష సీత బాను పగిది. పై పద్యంలో గజేంద్రుని కవి వీరితో పోల్చాడు. ఆన్సర్ ఆప్షన్ 2 కృష్ణపక్ష చంద్రునితో. నెక్స్ట్ 1. చేయకుము కాని కార్యము పాయకుము మరిన్ శుభం భవని భోజనమున్ జేయకుము రిపుగృహంబున గూయకు మొరు మనసు నొచ్చు కూతకుమార. ఎటువంటి మాటలు మాట్లాడకూడదని శతకకర్త అన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 4 ఇతరుల మనసు నొచ్చుకొనే మాటలు. నెక్స్ట్ 1. దేవి ప్రియ అనే కలం పేరు గల కవి. దేవి ప్రియ అనే కలం పేరు గల కవి. ఆప్షన్ 3 షేక్ ఖాజా హుస్సేన్. నెక్స్ట్ 1. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 సంపదల తేలు నప్పుడిచ్చకములాడి అన్న తమ్ముడు ఎనువార లాప్తవరులే. కష్టదినములనే దిక్కుగాంచనప్పుడు చేయి అందించు వారెపో చెలిమి కాన్రు. నెక్స్ట్ 1. కింద ఇచ్చిన పాఠాలు ప్రక్రియలలో సరైన దానిని గుర్తించండి. పాఠాలు ప్రక్రియలకు సంబంధించి సరైనది ఆప్షన్ 3 డూడు బసవన్న జీవిత చిత్రం. నెక్స్ట్ 1. బాలచంద్రుని తల్లి పేరు. బాలచంద్రుని తల్లి పేరు ఆప్షన్ 2 ఐతమ్మ. నెక్స్ట్ 1. తిను అనే ధాతువుకు మధ్యమ పురుష ఏకవచన రూపం. తిను అనే ధాతువుకు మధ్యమ పురుష ఏకవచన రూపము ఏది అంటే ఆప్షన్ 1 తింటావు. నెక్స్ట్ 1. తెరువరి పదానికి అర్థం. తెరువరి అంటే బాటసారి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1. ఖర్చు పదానికి ప్రకృతి. ఖర్చు అనే పదానికి ప్రకృతి ఆప్షన్ 3 కాంక్ష. నెక్స్ట్ 1. కేతనం, ధ్వజం పర్యాయ పదాలుగా గల పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పతాకం. పతాకంకి పర్యాయ పదాలు కేతనం, ధ్వజం. నెక్స్ట్ 1. వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవేమ అనేది. విశ్వదాభిరామ వినురవేమ అనేది మకుటం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1.
పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి. ఆప్షన్ 2 విభక్తులు. నెక్స్ట్ 1 నూరు చిలకలకు ఒకటే ముక్కు దీని విడుపు. నూరు చిలకలకు ఒకటే ముక్కు అనే పొడుపు కథకు ఆన్సరు ఆప్షన్ 4 పల్లగుత్తి. నెక్స్ట్ 1 నింద ఖండము ఈ పదాలు నానార్థాలుగా గల పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పలుకు. పలుకు అనే పదానికి నానార్థాలు నింద ఖండము. నెక్స్ట్ 1 మీది హల్లుతో కూడుకొనుట. మీది హల్లుతో కూడుకొనుటను ఏమంటారు అంటే ఆప్షన్ 2 సంశ్లేష. నెక్స్ట్ 1 ఆకులం బసరు ఈ పదాన్ని విడతీస్తే వచ్చే రూపం. ఆన్సర్ ఆప్షన్ 4 ఆకులన్ ప్లస్ పసరు. నెక్స్ట్ 1 గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదల్లో ముల్లులా కదలాడింది. ఈ వాక్యంలో ఉపమానం ఏది? ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నామో ఆ వస్తువును మనం ఉపమానం అంటాం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 ఆలోచనని ముళ్ళుతో పోల్చాం కాబట్టి ముళ్ళు అనేది ఉపమానం అవుతుంది, ఆలోచన అనేది ఉపమేయం అవుతుంది. నెక్స్ట్ 1 క్రింది వాటిలో పరుషాక్షరాలు లేని పదం. పరుషాలు ఏవి అంటే కచట తప, వీటిని పరుషాలు అంటారు. ఈ కచట తప లేని పదము ఆప్షన్ 1 విజ్ఞానము. నెక్స్ట్ 1 వర్తమాన కాలిక అసమాపక క్రియ. వర్తమాన కాలిక అసమాపక క్రియ ఆప్షన్ 3 శత్రార్థకం. భూతకాలిక అసమాపక క్రియను క్వార్థకం అని పిలుస్తాం. నెక్స్ట్ 1 చెంపకమాల పద్య లక్షణాల గురించి సత్యాలు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చెంపకమాల పద్య లక్షణాలు ఏవి అంటే ఆప్షన్ 2 ఆ మరియు ఈ. చెంపకమాలలో ప్రాసనియమం అనేది ఉంటుంది. యతిస్థానము 11వ అక్షరం. నెక్స్ట్ 1 క్రింది వాటిలో సరైనవి. ఇందులో సరైనది అష్టదిక్కులు ద్విగు సమాసము, దశకంఠములు ద్విగు సమాసం. ఆ మరియు ఈ అనేవి సరైనవి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ షణ్ముఖుడు దశకంఠుడు ఇక్కడ కలదు అంటే దశకంఠుడు అంటే 10 తలలు కలవాడు అంటే కలది కలవాడు అని వస్తే అది బహువ్రీహి సమాసం అవుతుంది. సో ఈ రెండు కూడా బహువ్రీహి సమాసానికి ఉదాహరణలు. నెక్స్ట్ 1 ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ నడిపించాడు. ఈ వాక్యానికి సరైన కర్మణి వాక్యం. కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంలోకి చేంజ్ చేసినప్పుడు మనకు తృతీయ విభక్తి ప్రత్యయం వస్తుంది. నెక్స్ట్ బడు అనేటువంటి పదం రావాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిపించబడింది. ఇక్కడ బడు అనేటువంటిది వచ్చింది, ఇక్కడ తృతీయ విభక్తి ప్రత్యయం వచ్చింది. నెక్స్ట్ 1 క్రింది వాటిలో సత్యం కానిది. ఇందులో సత్యం కానిది ఆప్షన్ 1 రు వివృతము పూర్వస్వరం మూర్ధన్యం అనేది సరైనది కాదు. నెక్స్ట్ 1 ఒక్క గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని ఏమంటారు? ఒక గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని పలుకు మేర అంటాం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 పాఠ్యాంశ బోధన సోపాన క్రమంలో చివరిది. ఆన్సర్ ఆప్షన్ 3 గైహికం. నెక్స్ట్ 1 విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక. నెక్స్ట్ 1 ఉపకరణం విషయ చిత్రీకరణకు విషయానికి సరైన వ్యాఖ్యానానికి తొందరగా తేలిగ్గా విషయం అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుందని
తేల్చి చెప్పిన విద్యావేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 హుమయూన్ కబీర్. నెక్స్ట్ 1 మాపనం విలువ నిర్ధారణ అభివృద్ధి పరచడం. ఈ 3 అంశాలు ఇమిడి ఉన్న మూల్యాంకనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 సమగ్ర మూల్యాంకనం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.